నమస్తే, నేను ప్రభాకర్ వేనవంక. వెల్కమ్ టు పేవీ న్యూస్. సాధారణంగా రాఖీ పండుగకి ఆడబిడ్డలకి అన్నలు తమ్ముళ్ళు బహుమతులు ఇస్తూ ఉంటారు. డబ్బు రూపంలో కావచ్చు, దుస్తులు కావచ్చు, ఇంకా నగలు నట్ర ఇట్లా రకరకాలుగా గిఫ్ట్లు ఇస్తూ ఉంటారు. కానీ మన తెలంగాణ ప్రభుత్వం ఇంకొక అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చింది వాళ్ళకి. బస్సు ఛార్జీలు పెంచి ఒక అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చింది. ఎందుకంటే ఎక్కడున్నా ఏ ఊర్లో ఉన్నా వాళ్ళ సొంత ఊరికి వెళ్ళి అన్నలకి రాఖీ కట్టడం ఆనవాయితీ. సో ఎక్కడున్నా కూడా ఇవాళ ఆడబిడ్డలందరూ బస్సుల్లో ఎక్కి తిరుగుతూ ఉంటారు. మరి ముఖ్యంగా ఉద్యోగాల కోసం హైదరాబాద్ వచ్చిన వాళ్ళు ఇక్కడ నుంచి ఊళ్ళోకి వెళ్తూ ఉంటారు. ఊళ్ళో ఉన్న వాళ్ళ అన్నలను కుటుంబ సభ్యులను కలవడానికి ఇక్కడికి వస్తూ ఉంటారు. సో ఇప్పుడు ప్రయాణికుల సంఖ్య పెరుగుతుంది ఆర్టీసీలో. సో ఇంకేముంది, ఆర్టీసీకి ఫ్రీ బస్ తోటి వచ్చిన లాస్ని కవర్ చేసుకోవడానికి ఇప్పుడు స్పెషల్ బస్సుల పేరు పెట్టి మంచిగా గుండు కొరుగుతూ ఉన్నారు అందరికి. బస్సులన్నింటిలో కూడా ఏమనంటే స్పెషల్ బస్ అని చెప్పి గతంలో ఉన్న ఛార్జీల కంటే 30-40 రూపాయల నుంచి 100-200 రూపాయల వరకు ఎక్స్ట్రా ఛార్జీలు వసూలు చేస్తున్నారంట. ఇవన్నీ కూడా టికెట్లు కూడా ప్రయాణికులు వాళ్ళు తీసి సోషల్ మీడియాలో పెడతా ఉన్నారు. అంటే ఎంత దారుణంగా వీళ్ళు వసూలు చేస్తున్నారో చూడండి. కరీంనగర్కి మామూలుగా సికింద్రాబాద్ నుంచి 330 రూపాయలు, కానీ వాళ్ళ 360 రూపాయలు వసూలు చేస్తున్నారంట. వరంగల్కి ఒక్కరికి 600, ఉప్పల్ నుంచి వరంగల్ వెళ్తే ఒక్కరికి 600. ఇవే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. చాలా రూట్లలో ఇదే పరిస్థితి ఉంది. నల్గొండ నుంచి మిర్యాలగూడకి మామూలు రోజుల్లో అయితే 60 రూపాయలంట ఛార్జ్, ఇప్పుడు 120 రూపాయలు అయింది. ఎల్బీ నగర్ నుంచి సూర్యాపేటకి 200 రూపాయల ఛార్జ్ ఉంటే అది 310 రూపాయలు అయిందంట ఇప్పుడు. అట్లాగే జేబీఎస్ నుంచి కామారెడ్డికి 240 రూపాయలు ఉన్న ఛార్జ్ ఇప్పుడు 340 రూపాయలు అయిందంట. ఇట్లా ఎంత దొరికితే అంత 30-40% నుంచి 100% వరకు రేట్లు పెంచేసి అందిన కాడికి దోచుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు తప్పదు, ఖచ్చితంగా వాళ్ళ సోదరులను కలవడానికి, కుటుంబ సభ్యులను కలవడానికి వెళ్తూ ఉంటారు. 2-3 రోజులు వెళ్ళడం రావడం ఇదే జరుగుతూ ఉంటుంది అందరు ఆడబిడ్డలందరూ. ఈ ఫ్రీ బస్సులు ఎట్లాగో దొరకాయి, తక్కువ ఉంటాయి అవి. ఈ బస్సులలో టికెట్ పెట్టుకొని పోవాలి కాబట్టి, టికెట్లు ఎట్లా కొంటారు కాబట్టి, కొనక తప్పదు కాబట్టి కొనేటప్పుడు ఏం చేయాలి, ఇంకొంచెం ఎక్కువ వేసేయాలి వాళ్ళ మీద. 20 రూపాయల అక్కడ 40 వసూలు చేయాలి, 40 అక్కడ 80 వసూలు చేయాలి. ఖచ్చితంగా డబ్బులు పెట్టే వెళ్తారు వాళ్ళు, పెట్టకుండా వెళ్ళరు. ఖచ్చితంగా వాళ్ళ సోదరులను కలవడానికి వెళ్ళాలి కాబట్టి డబ్బులు పెట్టి వెళ్తారు. ఇదే అదనుగా భావించి ఆర్టీసీ ఏం చేస్తా ఉన్నది, మంచిగా జేబులన్నీ ఖాళీ చేస్తూ ఉన్నది. ఆడబిడ్డలకు ఎవరైనా పండుగ పూట మంచిగా ఆఫర్ ఇచ్చి ఫ్రీ బస్సులు ఎక్కువ పెట్టి మీరు వెళ్ళండి, మీ అన్నలను కలవండి అని చెప్పి ఫ్రీ బస్సులు ఎక్కువ పెట్టి పంపించాలి. కానీ గవర్నమెంట్ ఏం చేస్తూ ఉన్నది, అవే బస్సులు, అవే డొక్కు బస్సులు పెట్టి వాటికి స్పెషల్ బస్సులు అని బోర్డు తగిలిచ్చి 100% ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తూ ఉన్నది. 30-40 to 100% ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తూ ఉన్నారు. ఆడబిడ్డల పండుగ ఇది, రాఖీ పండుగ ప్రత్యేకంగా. మరి వాళ్ళ పండుగకే వాళ్ళకి ఇట్లా చేస్తే ఎట్లా ఇది? మరి సజ్జనార్ గారు పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తారు, మరి దీని మీద వారు సమాధానం చెప్పాలి. కేవలం స్పెషల్ బస్సులకే మేము రేట్లు పెంచినామని చెప్తా ఉన్నారు. ఆ స్పెషల్ బస్సులు కాకుండా ఎక్స్ప్రెస్ బస్సులు ఎక్కువ పెంచితే ఇదే ఆడబిడ్డలు ఫ్రీగా వెళ్తారు కదా. మీ ముఖ్యమంత్రి మంత్రులే కదా చెప్పారు, ఆడబిడ్డలు ఫ్రీగా వెళ్ళండి, మీరు మీ ఇంట్లోకి వెళ్ళండి, భర్త ఏమన్నంటే మీ ఊరికి వెళ్ళండి, మీ అన్నల దగ్గరికి వెళ్ళండి, తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళండి, గుళ్ళకి వెళ్ళండి, ఫ్రీగా ఎక్కడైనా వెళ్ళిరండి అని చెప్పారు. మరి ఇప్పుడేమో వాళ్ళు తీరా వెళ్ళే టైంకేమో మీరు రేట్లు పెంచి ఇట్లా అడ్డగోలుగా వసూలు చేసి ఇన్ని రోజులు వాళ్ళు కాపాడుకున్న డబ్బులు, పొదుపు చేసుకున్న డబ్బులని ఇప్పుడు ఒకటే దెబ్బతోటి మొత్తం ఖాళీ చేస్తాం. ప్రభుత్వం చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఇట్లా ఒక దిక్కేమో ఫ్రీ ఇస్తున్నాం అని చెప్పి ఇంకో దిక్కేమో జేబులని ఖాళీ చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ.